మొదటి ప్రశ్న. దేవుడు అని ఆదికాండం మొదటి అధ్యాయంలో ఎన్ని సార్లు ఉంది? 30 సార్లు. ఆదికాండం మొదటి అధ్యాయం. రెండవ ప్రశ్న. ఆదియందు ఎవరు భూమి ఆకాశములను సృజించెను? సమాధానం దేవుడు. ఆదికాండము 1:1. మూడవ ప్రశ్న. భూమి నిరాకారముగాను ఉండెను. సమాధానం శూన్యముగాను. ఆదికాండము 1:2. నాలుగవ ప్రశ్న. చీకటి ఎక్కడ కమ్మియుండెను? సమాధానం అగాధ జలముల పైన. ఆదికాండం 1:2. ఐదవ ప్రశ్న. దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుచుండెను? సమాధానం జలముల పైన. ఆదికాండం 1:2. ఆరవ ప్రశ్న. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. సమాధానం పలుకగా. ఆదికాండము 1:3. ఏడవ ప్రశ్న. దేవుడు వెలుగునకు ఏమని పేరు పెట్టెను? సమాధానం పగలని. ఆదికాండము 1:5. ఎనిమిదవ ప్రశ్న. చీకటికి ఏమని పేరు పెట్టెను? సమాధానం రాత్రి. ఆదికాండము 1:5. తొమ్మిదవ ప్రశ్న. మొదటి దినమున దేవుడు ఏమి కలుగజేసెను? సమాధానం వెలుగును. ఆదికాండము 1:5. పదవ ప్రశ్న. దేవుడు ఆ విశాలమునకు ఏమని పేరు పెట్టెను? సమాధానం ఆకాశమని. ఆదికాండము 1:8. 11వ ప్రశ్న. దేవుడు దేనికి ఆరెన్నెల అని పేరు పెట్టెను? సమాధానం భూమి. ఆదికాండము 1:10. 12వ ప్రశ్న. దేవుడు జ్యోతులను ఏమి సూచించుటకై నియమించెను? సమాధానం సూచనలు, కాలములను, దిన సంవత్సరములను భూమి మీద వెలుగుచుటకు. ఆదికాండం 1:14-15. 13వ ప్రశ్న. దేవుడు ఎన్ని గొప్ప జ్యోతులను చేసెను? సమాధానం 2. ఆదికాండము 16. 14వ ప్రశ్న. దేవుడు జ్యోతులను ఎక్కడ ఉంచెను? సమాధానం ఆకాశ విశాలమందు. 15వ ప్రశ్న. దేవుడు జ్యోతులను ఎన్నవ దినమున చేసెను? సమాధానం 4వ దినమున. ఆదికాండము 1:19. 16వ ప్రశ్న. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు పుట్టించును గాక సమృద్ధిగా. ఆదికాండము 1:20. 17వ ప్రశ్న. దేవుడు స్వరూపమందు పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఆదికాండం 1:26. 18వ ప్రశ్న. దేవుడు తన స్వరూపమందు ఎవరిని సృజించెను? సమాధానం నరుని, స్త్రీనిగాను పురుషునిగాను. ఆదికాండము 1:27. 19వ ప్రశ్న. భూమి మీద నుండు జంతువులకు, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద పాకు సమస్త జీవులకు వేటిని ఆహారముగా పలికెను? సమాధానం పచ్చని చెట్లనియు. ఆదికాండం 1:30. 20వ ప్రశ్న. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది ఎలా ఉండెను? సమాధానం చాలా మంచిదిగా. 21వ ప్రశ్న. నరుని ఎన్నవ దినమున చేసెను? సమాధానం 6వ దినమున. ఆదికాండం 1:31. 22వ ప్రశ్న. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? సమాధానం 31 వచనములు.